ఈ దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకించి మనిషికో రకంగా చట్టము న్యాయం వ్యవహరిస్తుంది. కానీ పోలీసు వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసింది. నిన్న మొన్న చూడండి ఒక విషయంలో ఒక పాస్టర్ గారు చనిపోయి యాక్సిడెంట్ అయిందో మరి ఏదో ఓ పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు ఒంటి నిండా గాయాలతోటి. అది చాలా మంది ఆ సీసీ ఫుటేజీలు మొదట వచ్చిన సీసీ ఫుటేజీలు చూస్తే నిజంగానే ఆ బండి తడబడతా తోలుతున్నట్టు కనపడుతుంది. ఆ సడన్ గా ఆయన ఎలా పడిపోయాడో చూపించలేదు కానీ కనపడలేదు కానీ లారీలో వెళ్తా ఆడడం మొత్తం మీద రోడ్డు కింద గోతులో పడిపోయి ఉన్నాడు ఆయన. దాని మీద రకరకాలుగా మాట్లాడారు చాలా మంది. ఇది హత్య, ఇతను చంపేశారు ఇది అని. సడన్ గా అతను ఎవరో నిజంగా నాకు తెలియదు. అలాగే చాలా మంది తెలియదు ఆయన ఎవరో. అంటే ఆ సమాజంలో, క్రైస్తవ సమాజంలో కొంతమంది తెలిసేమో కానీ మనకు తెలియదు. ఇప్పుడు కేఏ పాల్ గారు, జగన్ వాళ్ళు మేనత్త, యమునారెడ్డి వీళ్ళందరూ మనకు బాగానే తెలుసు కదా. అనిల్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నాయి. అది కల్వరి టెంపుల్ అయిన వీళ్ళందరూ తెలుసు. ఏదో రూపంలో మనకు కనపడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వాళ్ళని కూడా మనం వాళ్ళు ఏం చెప్తున్నారు వింటాం. మరి ఈయన సడన్ గా ఈయన వచ్చిన తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఈయన వ్యవహారాలన్నీ బయటకు వచ్చినాయి. ఈయన మాట్లాడుతున్నాయి ఇవన్నీ. ఇదేట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన, ఇలా మాట్లాడే వాళ్ళకి ఎంత ఫాలోయింగ్ ఏట్రా బాబు అనుకున్నాను నేను. అంటే ఏ మతంలో అయినా, నేనైతే హిందూ మతంలో కూడా నేను హిందువుని, పక్క హిందువుని. హిందూ మతంలో కూడా ఎవరన్నా కొంచెం శృతి మించి మాట్లాడిన, వెర్రిశాస్త్రలు చేసిన ఉన్మాద చర్యల్ని నేను ప్రోత్సహించను, అంగీకరించను. నువ్వెవడరా అంగీకరించడానికంటే నా వరకు నేను వాళ్ళకి దూరంగా ఉంటాను. మరి అలాగే వీళ్ళ విషయంలో కూడా పరమత సహనం ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళు ఎలా పడితే మనకెందుకు అనుకునే రకం నేను. కానీ పరుగట్టుకుని ఎదటోళ్ళు దూషించడం ఇదేంటో అభ్యంతరకరం అనిపించింది. సర్లే వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనుకున్నాను నేను. అది హత్య అనేటువంటి చెప్పడానికి విశ్వప్రయత్నం చేసి చాలా మంది విజ్ఞులైన వాళ్ళు, మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే ఈ పాస్టర్లాగా పేరు పొందిన వాళ్ళు, మత ప్రబోధకులు చాలా మంది ఇది ఏదో పెద్ద ఇష్యూ కింద తీసుకొచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ హస్తం ఉందనిపించేలాగా అనిపించింది ఇందులో. ఎందుకంటే దీని పెద్ద ఇష్యూ చేయాలి. ఆంధ్రప్రదేశ్ చాలా పీస్ఫుల్ గా నడుస్తుంది ఇప్పుడంతా. ఇటీవల కాలంలో వర్గీకరణ అది జరిగింది ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, అలా క్రైస్తవ సమాజాన్ని ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి అన్నట్టుగా వ్యవహరించారు. ఈ పర్టికులర్ ఇష్యూలో మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. సరిపల్ల రాజేష్ గారని, మహాశాన్ రాజేష్ అంటారు ఆయన. అసలు నన్ను అడిగితే ఈ క్రైస్తవ సమాజం ఈ ఆడంబరాలు, అతిశయం, పటాటోపాలు చేసి వాళ్ళ కంటే సరిపల్ల రాజేష్, మహాశాన రాజేష్ అనేటువంటి వ్యక్తి వెనకాల ఉంటే మంచిది. కారణం ఎందుకంటే మీరు అడిగిన దానికి నేను చెప్పేదానికి సంబంధం ఉందా లేకపోయినా ఇది వినండి ఒకసారి. అతను ఇవాళ కథను రాజకీయంగా పార్టీలో చేరిన అంతకుముందు కూడా అతను దళిత సమాజం సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా హాని జరిగినా, వాళ్ళ మీద దాడులు జరిగినా, వివక్ష చూపినా అతను ముందుండి పోరాడేవాడండి. అది చిన్న ఇష్యూయా, పెద్ద ఇష్యూయా, లేదా చిన్న కుటుంబమా, పెద్ద కుటుంబమా అని చూడకుండా అవతల వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించేవాడు. ఆ క్రమంలో కేసులు పెట్టించుకున్నాడో, చావు అంచుల వరకు వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడో. ఇవన్నీ నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను అతను. నాకు అతనేం చుట్టం కాదు. నాకు చెప్పడానికి, అతని గురించి చెప్పడానికి నాకేం చెప్పమని, నా గురించి చెప్పండి నేను చెప్పలేదు నాకు అతను. కానీ మరి చూసి చెప్పాలి కదా మళ్ళాటి వాళ్ళు. నిన్న కాక మొన్న కొంతమంది ఈ మతాన్ని, ఈ దళిత సమాజాన్ని వాళ్ళ ఓటు బ్యాంకుగా వాళ్ళు ఎదగటానికి వాడుకున్న వాళ్ళని చూసాం. తన కెరీర్ని, తన తన ఎదిగే క్రమాన్ని ఈ సమాజం కోసం వదులుకున్న వాళ్ళని ఈ రాజేష్లో చూడొచ్చు. మీకు కావాలంటే చూసుకుంటా. అతను మన టికెట్ వచ్చింది రాజకీయ పార్టీ, గాలి దుమారం కింద ఉంది. అతను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు, ఎలాంటి వ్యతిరేకత ఉన్నా గెలుస్తాడు. కానీ అతని మీద కొంచెం వ్యతిరేకత కనపడగానే అతను వాలంటరీగా తప్పుకుని నేను మాట్లాడిన దానికి నేను తప్పు చెప్పి క్షమించండి అని చాలా గొప్ప మనసు చాటుకున్నాడు అతను ముందుకు నుంచి చెప్తున్నాడు. ఈ పాస్టర్ గారు చాలా మంచి స్నేహితులని అతనే చెప్పాడు మీడియాలో.
అతను చెప్పాడు, కంగారు పడకండి రా బాబు, మనం చూద్దాం, ఏదో యాక్సిడెంట్ లా కనపడుతుంది, మనం అనవసరంగా అబాండాలు వేయకూడదు ఎవరి మీద అని పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయాలి. పోలీసు వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారండి. వీళ్ళందరూ ఇప్పుడు చనిపోయిన ఆయనకి ఒక రకమైన ఫాలోయింగ్ ఉంది. అతను ఎలాంటి వాడైనా వ్యక్తిగతంగా క్రైస్తవ సమాజంలో అతనికి గౌరవం ఉంది. అతని ఆరాధకులు ఉన్నారు. అతను క్రైస్తవ ఆరాధకులందరూ ఇతని ఆరాధకులుగా మారిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన గౌరవాన్ని కాపాడాలి. ఇప్పుడు వ్యక్తిగత అలవాట్ల గురించి మనం ప్రస్తావించి ఆయన్ని కించపరచకూడదు. మృతి చెందిన తర్వాత ఆ వ్యక్తి దివ్యత్వం పొందుతాడు ఎవరైనా సరే. అతను ఏ కారణం చేత కానీ, ఆ దురలవాటు వల్ల కానీ, మొండితనం వల్ల కానీ, అతను 2 వీలర్ మీద హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ప్రయాణం చేయటం అనేటువంటి దుస్సాహసం. దాన్ని ఎవరైతే అతని గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళు బలవంతంగానే ఆపి అతన్ని కారులోనో, లేకపోతే బస్సులోనో, ట్రైన్లోనో, ఫ్లైట్లోనో పంపించాలి. నిర్బంధంగా చెప్పాలి, వద్దని చెప్పాలి. ప్రమాదం కదండి. 2 వీలర్ మీద అంత దూరం, ఇప్పుడున్న ఈ వేగం, వెహికల్స్ అవన్నీ, ఆ ట్రాఫిక్ నియంత్రణ లేదు ఎవరి చేతిలో. ఇప్పుడు కొత్తగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఏం డ్రైవ్ చేస్తారో తెలియకుండా రోడ్ల మీద వ్యవహారం, ట్రాఫిక్, వాహనాలు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పైగా సరే ఇతను వెళ్ళాడు. ఇది ఎప్పుడైతే ఈయనకి హత్య, ఇది చాలా దారుణం అని చెప్పేసి ఇది ఒక ఉద్దేశపూర్వకంగా దీన్ని ఎగదోస్తున్నారనేటువంటిది వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? పర్ఫెక్ట్ గా ఆయన బయలుదేరిన దగ్గర నుంచి రాయమండ్రి వరకు ఏముందో మొత్తం అంతా CCTV ఫుటేజ్. ఆయన మద్యం కొనుక్కున్నట్టు, మద్యం సేవించినట్టుగా, ఆ మధ్యలో విజయవాడలో ఆగి కాసేపు కూర్చున్నట్టు, విశ్రాంతి తీసుకున్నట్టు, పోలీసు వాళ్ళు అతను కూర్చోబెట్టినట్టు, రకరకాల అన్ని మొత్తం బొమ్మ వచ్చింది బయటికి. ఇప్పుడు ఏమైంది? మహాసేన రాజేష్ చెప్పిందే కరెక్ట్ అయిందా? అతను ముందే చెప్పాడు, ఇదేదో కంగారు పడకండి, ఎవరు అనవసరంగా ఎవరి మీద అబాండాలు వేయకండి, నిజంగా కనుక అలాంటిది ఏమైనా జరిగితే కనుక ఊరుకోవద్దు మనం అని చెప్పాడు. నిజమే, అలాంటిది నిజంగా అటు ఆయన ఎవరైనా దారుణంగా హత్య చేసి ఉంటే డెఫినెట్ గా మనం అందరం ఖండించాలి. ఎందుకంటే మా పాపం, ఎందుకు అలా చంపాలి మనిషిని, వ్యక్తిని. కానీ ఇక్కడ అదేమి లేకుండా అతని వ్యక్తిత్వాన్ని పాడు చేసి వీళ్ళంతా చేసి హడావుడి చేసి, లేదనుకోండి అతను మంచోడో చెడ్డోడో ఆయన మృతికి అందరూ కూడా నివాళులు అర్పిద్దరు, గౌరవంగా అతను అంతిమయాత్ర సాగుదు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా అతను ఒక డ్రింకర్ అనేటువంటి తాగుబోతు అనేటువంటిది బయటకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మనిషి జాతకం ఎప్పుడు ఎలా మారిపోద్దో చెప్పలేం. ఆయన చనిపోయిన వార్త బయటకు వచ్చిన తర్వాత ఆయన గురించి చాలా గొప్పగా ఈ దైవజనులందరూ కూడా బయటకు వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం చూస్తే ఎంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి, చాలా గొప్పవాడేమో అంతకుముందు నాకు తెలియదు. కానీ వీళ్ళు మరీ ఓవర్ అతి సర్వత్రా వర్జయ తండ్రి. వీళ్ళు అతి చేసేటప్పటికి జూపూడి ప్రభాకర్ రావు, హర్ష కుమారు, లేకపోతే ఎవరో పార్టీ కూడా రాజా అంటే ఎవరు, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతుంటే అది అతి అయిపోయింది. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయినా వాళ్ళు కూడా ఇది ఒక సవాల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది? అతని విషయం బయటకు వచ్చిన తర్వాత కొంచెం అతను అవమానమే కదా, అతను ఉన్న మంచి పేరు పోయినట్టే కదా. అందుకే చెప్తాను నేను, వీళ్ళకి మహాసేన రాజేష్ లాంటి ఉండాలి నాయకుడిగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచి చెడ్డ ఆలోచిస్తారు. అతను ఆవేశం ఉన్నది అతనిలో, కానీ మంచి చెడ్డ ఆలోచించి కొద్దిగా ఓపిక పట్టుండ్రా బాబు అని చెప్పి ఆ సమయంలో విజ్ఞత ఉంది ఆ కుర్రుడికి. అతనే ఊరుకుంటాడా? నిజంగా హత్య జరిగితే అతను వీళ్ళందరికన్నా ఎక్కువ పవర్ఫుల్. నిజం చెప్పాలంటే యూత్ అంతా అతను వెనకాల ఉన్నారు. వీళ్ళ మీద నమ్మకం పోయింది మిగతా వాళ్ళ మీద. వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలని చూస్తున్నారు. ఆ నాయకుడు నిజాయితీపరుడే నాయకుడు కావాలని చూసి ఎంతో మంది ఈ దళిత సమాజాన్ని మోసం చేశారు. ఆ కుల బలాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు ఎదగడానికి వాడుకున్న ఇప్పుడు IAS ఆఫీసర్ సునీల్ కుమార్ కానీ, లేకపోతే RS ప్రవీణ్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ సమాజాన్ని ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ తమ బలం కింద మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్జెంటుగా దళితులకి ఎవరు అన్యాయం చేయలేరు ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. దాన్ని కొంతమంది అనుభవించేస్తున్నారు. ఆ ఫలాన్ని మిగతా వాళ్ళకి పంచట్లేదు. ఇప్పుడు ఇవాళ వర్గీకరణ వచ్చిన తర్వాత అందరూ సమానంగా తీసుకుంటారు. అయినా సరే ఒక అట్రాసిటీస్, అన్యాయాలు, అణిచివేత, వివక్ష ఉన్నప్పుడు మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు గుర్తించి వాళ్ళ వెనకాల నడిస్తే వాళ్ళకి న్యాయం జరుగుద్ది. ప్రభుత్వాలు కూడా కదిలి వస్తాయి. ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తున్నాడో అతనికి నిబద్ధత లేకుండా
వాళ్ళకి నిజాయితీ లేకుండా వాళ్ళ స్వార్థపరులు రాజకీయాల కోసం ఇటువంటివన్నీ చేస్తున్నారనుకున్నప్పుడు ఆ విలువ ఉండదు ఆ ఉద్యమాలకు. ఇప్పుడు ఈ పంచాంగ శ్రవణంలో ఇలాంటివి చెప్పడం కుదరదు అలా ఎవరికైనా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన మతం కాదు కాబట్టి. నేనేం చెప్తానంటే ఇలాగా వీళ్ళందరూ ఈ ఉద్యమం చేసి 2-3 రోజుల నుంచి అడావుడి చేసిన వాళ్ళందరికీ రాజ్యపూజ్యం జీరో అయిపోయింది, అవమానం ఎక్కువైంది. అలాగే మృతి చెందిన ఆయనకి కూడా చనిపోయే వరకు రాజపూజ్యము, చనిపోయిన తర్వాత అవమానం. ఇదనమాట. అంటే గ్రహాల గతులు ఎలా మారిపోతాయి అనేటువంటిది మన ప్రవర్తన బట్టి, మన ఫాలోవర్స్ని బట్టి కూడా మారిపోతుంది. మన అతి, మనల్ని అభిమానించే వాళ్ళ దురభిమానము, అతి, లేదా టార్గెటెడ్ గా రాజకీయాలు చేద్దాం అనుకుని ఏదో ఉద్దేశపూర్వకంగా అలజడి లాండ్ ఆర్డర్ సృష్టించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ తీసేస్తారంట. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటంటే కొమ్ములు విరిచేసాడు, కొమ్ములు తిరిగిన ఈ గోండాలే. ఫ్యాక్షన్ రెక్కలు రెక్కలు విరిచేసాడు అతను. కాబట్టి ఆయన చాలా మంచివాడిగా కనిపిస్తాడు, మంచిగానే ఉంటాడు. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే దాన్ని ఎవడ మార్చలేడు, చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి.